హలో హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట. ఒక మినీ వ్లాగే. ఏంటంటే ఈరోజు మా చెట్లో పూలు పూసాయి. అది పూసి కూడా 1 వీక్ అయింది. సరే ఎప్పుడెప్పుడు అమ్మ పాదాల దగ్గరికి వెళ్దామా అనేసి ఆ పువ్వు ఎదురు చూస్తుంది. ఇంకెందుకు తొందర, ఎత్తుకొని పోయి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తే అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మనము ఎప్పుడు కానీ పూలు మనం పెట్టుకునే కన్నా ఆ పూలు అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్తేనే ఫుల్గా సంతోషపడతాయంట. కాబట్టి సరే నేను మోస్ట్లీ అమ్మకే పూలు పెట్టేస్తాను మా చెట్లు పూసినంత వరకు. ఒకవేళ ఆ పువ్వు బాగుంది అంటే అలాగే నెక్స్ట్ రోజు కానీ అలాగే ఫ్రెష్గా ఉంటే అప్పుడు మా బాబాకి ఆ పువ్వు పెట్టేస్తాను. సరే ఇంకా ఈ పువ్వు కోసాను కదా, ఇంకా సరే లలిత అమ్మవారి కోసం ఈ పువ్వు ఎదురు చూస్తుంది అనమాట. అమ్మ పాదాల దగ్గరికి ఎప్పుడు పోదామా అనేసి. సరే ఇంకా అమ్మవారి పాదాల దగ్గర తీసుకొని పోయి సమర్పించేస్తున్నాను. అలా పెట్టడం, మన చెట్లో పూలు పూసి పెట్టడం అదొక ఆనందం కదా అమ్మవారికి. మనం చెట్లు పెంచి ఆ పూలు పూసి అమ్మవారికి పెడుతుంటే చాలా ఖుషీగా ఉంటుంది. ఏదో మాకు చిన్న గార్డెన్ అనమాట, మిద్దె పైన పెట్టుకోనీకి స్థలం ఉండదు. ఏదో ఒక 5-6 కుండీలు అలా నాటేసి రోజా పూ చెట్లు పెట్టేశాను. వాటిలో పూసిన పూలన్నీ అమ్మవారికే పెట్టేస్తూ ఉంటాను. సరే ఇంకా లలిత అమ్మవారికి పులుసన్నం అంటే చాలా ఇష్టము. ఈరోజు సాటర్డే అమ్మవారికి మార్నింగే పూజ 7 కంతా కంప్లీట్ అయింది ఈరోజు. ఇక అమ్మవారికి వచ్చేసి లెమన్ రైస్, అదే నిమ్మకాయ అన్నం చేసి అమ్మవారికి పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సరే మీకు ఈ పూజ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి.